హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించే చికెన్ కర్రీని ఇదే విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఇక ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నానండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం నిమ్మరసం, అలాగే 2 స్పూన్లు గడ్డ పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టే విధంగా ఎక్కువసేపు కలుపుకొని మసాజ్ చేసుకొని మంచిగా చికెన్కి అంతా కూడా పట్టించేసుకోవాలి. ఈ విధంగా చూశారు కదా, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 to 30 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోండి టైం ఉంటే, లేదంటే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని, అలాగే 3 పచ్చిమిర్చిని సన్నగా ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని అంతా కూడా మంచిగా ఆయిల్లోని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా కూడా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఇందాక చికెన్లోని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తాలింపులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లోని ఫ్రై చేసేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. అలాగే ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనాని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అంతా కూడా ఈ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ అంతా కూడా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఆపకుండా ఈ విధంగా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన కొంచెము కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకుని వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ చికెన్లో నుంచి ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఒక 20% వరకు ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కంపల్సరీగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా 80% ఉడికిపోయింది చికెన్. దీంట్లోకి మనం ఇందాక మసాలా కలుపుకున్నాం కదా చికెన్కి, దాంట్లోనే కొంచెం మసాలా మిగిలిపోయి ఉంటుంది. మనం చికెన్ వేసుకోగా ఆ మసాలాలోనే కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. ఆ వాటర్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసేసి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారము, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక మసాలా కలిపినప్పుడు సాల్ట్, కారం యాడ్ చేసుకున్నాం కదా, అది బేస్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. లేదంటే ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీకు ఎంతైతే సరిపోతుందో, ఇంకా ఎంత పడుతుందో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందాక 1/2 స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గుప్పటి కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట.
మీడియం ఫ్లేమ్లో అసలు ఉంచొద్దు. మీడియం ఫ్లేమ్లో ఉంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ని. చూసారు కదా, ఈ విధంగా హై ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, యమ్మీగా ఉంది కదండి ఈ చికెన్ కర్రీ. ఎంత బాగుంది కదా. మీరు కూడా మీ ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేసుకొని తింటారు. టొమాటోస్తో కానీ చింతపండుతో కానీ చింతపులుసుతో కానీ అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.